హైదరాబాద్ లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుతపులి రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు 8 బోన్లు ఏర్పాటు చేశారు. గోల్కొండ పరిసర ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ శివార్లలో చిరుతపులి సంచారం ప్రస్తుతం కలకలంగా మారిందని చెప్పుకోవచ్చు. గత 10 రోజుల నుంచి చిరుతపులి అటవీ శాఖ అధికారులకు దొరకకుండా వేరు ప్రదేశాల్లో సంచరిస్తూ ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం చిరుతపులి నిన్న తెల్లవారుజామున గోల్కొండ సమీపంలో మిలిటరీ ఏరియా ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా కొన్ని విజువల్స్ కూడా సీసీటీవీ ఫుటేజ్లో నమోదయ్యాయి. దాంతో అలర్ట్ అయిన గోల్కొండ పోలీస్ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బారామతి వెనుకవైపు ఉన్న మూసీ నది ప్రవాహం పక్క నుంచే వెళ్ళినట్లుగా కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. పులి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆ అటవీ ప్రాంతం నుంచి జనసంచారంలోకి పులి రావడంతో ఆ గోల్కొండ ప్రాంతం కావచ్చు, లేదంటే మంచిరేవుల నార్సింగ్ ఏరియాలో కూడా ప్రజలు భయోందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పులిని బంధించేందుకు ప్రత్యేకంగా 8 ట్రాప్ కెమెరాలను కూడా అటవీ శాఖ అధికారులు ఏర్పరిచారు. అలాగే 4 బోన్లను కూడా సిద్ధం చేశారు. ఆ బోన్లలో మేకలను అలాగే 2 కుక్కలను కూడా ఎరగా చూపించి ఆ పులిని బంధించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ పులి మాత్రం ఆ రోజుకు 2-3 గంటలు లేదంటే 4-5 గంటలు రాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తూ ఒక చోట నుంచి వేరు ప్రాంతానికి వెళ్తూ కొత్త ప్రదేశానికి చేరుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే స్థానిక ప్రజలు కూడా భయోందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మొదటిసారిగా వనమూలికల అటవీ ప్రాంతం నుంచి పులి మొదటిసారిగా కనబడినట్లు అక్కడ ఒక స్థానిక వ్యక్తి అయితే తెలిపాడు. ఆ తర్వాత మంచిరేవులలో గ్రే హౌండ్స్ ప్రాంతంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అక్కడ పులి సంచారాన్ని గమనించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందగానే అటవీ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగి అక్కడే పూర్తిగా ఇది పులి పాదముద్రలను నిర్ధారించిన తర్వాత ఇక్కడ పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు కూడా తెలియజేశారు. ఆ అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా పులిని బంధించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు కూడా చేశారు. బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అది అక్కడ చిక్కకుండా ఆ గండిపేట మీదుగా జనావాస ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ జనవాస ప్రాంతాల్లోనే తిరుగుతూ రాత్రి సమయాల్లో రోడ్డు దాటుకుంటూ ఇటు జనసంచారం ఉన్న ప్రాంతం వైపు వస్తున్నట్లుగా కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం గండిపేట పోలీసులు కూడా ప్రజలకు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటవీ శాఖ అధికారులు కూడా కొన్ని సూచనలు చేశారు. పులి సంచరిస్తున్న సందర్భంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పలు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే రాత్రి సమయాల్లో ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళవద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎవరైనా రాత్రి సమయాల్లో బయటికి వెళ్ళాలంటే గుంపులుగా మాత్రమే బయటికి వెళ్ళాలని, అత్యవసరం తప్పితే మాత్రమే, ఏదైనా అత్యవసరం పని ఉంటే మాత్రమే ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి తప్ప మినహా ఇతర ఏ పనులున్నా కూడా బయటికి వెళ్ళొద్దంటూ కూడా ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు ఎవరికైనా పులి సంచారం కనబడినా ఖచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తిని కూడా తెలిపారు. అటు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా మిలిటరీ ఏరియా ప్రాంతంలో కూడా పులి కోసం ప్రత్యేకంగా జల్లెడ పడుతూ ఉన్నారు. ఎందుకంటే అదంతా పూర్తిగా జనసంచారం ఏరియా కాబట్టి ఏ సమయంలో ఎటువైపు నుంచి పులి వచ్చి ప్రజలకు హాని చేస్తుందో తెలియదు కాబట్టి అటవీ శాఖ అధికారులు కూడా పులి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అనుకోని సమయంలో బయటికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా పులి దాడి చేస్తుందనే భయంతో వాళ్ళంతా కూడా భయంతో బతుకుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ 2-3 రోజుల్లోనే ఈ పులిని ఖచ్చితంగా పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలుపుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కేశవదాస్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.